హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆలైన్ జస్విత. ఈరోజు వీడియో ఏంటంటే టేస్టీగా చేపల పులుసు ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరిగిన మిర్చి ఇంకా ఆనియన్స్ అయితే వేసి మంచిగా మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే కచాపచాగా దంచుకున్న వెల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా వాసన అంటే కొంచెం లైక్ వచ్చి వాసన అలా ఉంటుంది కదా, అది పోయినాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. దీన్ని 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అది పచ్చివాసన పోయేదాకా దీన్ని కూడా మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మగ్గినాక ఇందులోకి ఒక 2 టమాటోస్ అయితే మంచిగా కట్ చేసుకొని వేసుకొని కల్లుప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చూడండి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అయితే లిడ్ పెట్టుకుందాం. మగ్గినాక ఒకసారి కలిపి అందులో మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలన్నమాట. మేము 4 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాము. మీకైతే మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. ఇప్పుడు మీ పులుపుకి తగ్గట్టు చింతపండు రసం అయితే వేసుకోండి. మేమైతే కొంచెం తక్కువనే తింటాం కాబట్టి ఒక గ్లాస్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫిష్ పీసెస్ అయితే వేసేసుకోవాలి. అట్ ద సేమ్ టైం 4 బెండకాయలు అయితే కట్ చేసేసుకోవాలి. బెండకాయలు అనుకోవచ్చు, కాకపోతే ఇది ఒక సీక్రెట్ అనమాట. అడిషనల్గా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది ముక్క కొంచెం ఉడికినట్టు అనిపించినాక కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం మెంతి పొడి అయితే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే కూర మొత్తం చేదవుతుంది అనమాట. అందుకే ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి. అండ్ దెన్ కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకుంటే టేస్టీగా పులుసు అయితే రెడీ. బాయ్.